రాష్ట్రంలో కురుస్తున్న ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడికక్కడ రోడ్స్ బాగా దెబ్బతిన్నాయి. స్వతహాగా 2 నెలలు అనుకుంటా వర్షాకాలం, దాని తర్వాత చిన్న చిన్న జల్లులు వస్తాయి దివాళీకి. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే 4 నెలలుగా ఎప్పుడు సైక్లోన్ వస్తుందో అర్థం కావట్లేదు. హెవీ పోరింగ్, దానివల్ల రోడ్స్ చాలా బాగా దెబ్బతిన్నాయి. రాజమండ్రి సిటీలో ఎప్పటికప్పుడు ప్రజలు అనేక విధాలుగా అనేక మాధ్యమాల్లో తెలియజేస్తున్నారు ఇక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదని. వాళ్ళు తెలియజేస్తున్న అన్నీ కూడా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు రోడ్లు వేద్దామని గౌరవ కమిషనర్ గారు మేము ఆలోచిస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు మాకు వాతావరణం అడ్డపడతా ఉంది. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది ఒక సాకు కాదు, ఇది వాస్తవం. అలాగని వర్షం వల్ల వేయలేకపోతున్నామని చెప్పడాన్ని కూడా ఒక సాకుగా తీసుకోవట్లా. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సచివాలయాల పరంగా ఎన్ని పాటోల్స్ ఉన్నాయి, సుమారు 507 పాటోల్స్ ఉన్నాయి. దాంట్లో బాగా దెబ్బతిన్న ఈ 79 పాటోల్స్ ఫిల్ చేస్తున్నాం. ఫిల్ చేయక ఇంకా 428 ఉన్నాయి. 428 పాటోల్స్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. మొదటగా కంబాల్ చెరువు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. దీనితో పాటు నగరంలో నిన్ననే రివ్యూ చేస్తున్నాం. గౌరవ కమిషనర్ గారు, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు, శాసనసభ్యుడిగా నేను కూడా. ఎన్క్యాప్ అనేది ఒక నిధి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్. దాని ద్వారా కొన్ని మేజర్ జంక్షన్స్ డెవలప్మెంట్తో పాటు బీటీ రోడ్ సోలమ్మ టెంపుల్ 12వ వార్డు ఎండ్ టు ఎండ్ అదొక రోడ్డు, అలాగే విఎల్పురం మెయిన్ రోడ్ నుంచి నేషనల్ హైవే అమ్మట మోరంపూడి కనెక్ట్ చేసేది అదొక 1,95,00,000, సోలమ్మ టెంపుల్ వచ్చి 95 లక్షలు, బైబుల్ ప్యాలెస్ రోడ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ అమ్మట వెళ్ళడానికి అంటే 2వ వార్డు 3వ వార్డు 4వ వార్డు 8వ వార్డు 1,80,00,000 అదొక బీటీ రోడ్డు, అలాగే సిటీఆర్ఏ జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్ జంక్షన్ దాకా 49వ వార్డు అదొక బీటీ రోడ్డు 45 లక్షలతో, అలాగే డామినోస్ 8వ వార్డులో బైపాస్ రోడ్డుకి దానివేపేట కనెక్టింగ్ అదొక బీటీ రోడ్డు 90 లక్షలు. జంక్షన్ ఇంప్రూవ్మెంట్లో నిన్నే జాగృతిది మొదలుపెట్టాం. రామాలయం జంక్షన్ ఒకటి, విఎల్పురం జంక్షన్ ఒకటి అదొక 70 లక్షలు. 11వ వార్డు కేఎల్ఎం షాపింగ్ మాల్ ఈస్ట్ సైడ్ రోడ్ రాజా స్ట్రీట్ నుంచి తిలక్ రోడ్ వరకు అదొక 98 లక్షలు. సిసి రోడ్ రిష్తా గ్రాండ్ జేఎన్ రోడ్ 9th డివిజన్ అదొక 90 lakhs. అలాగే గాదలమ్మ నగర్ 10th వార్డు అదొక 80 లక్షలు. తారక రామారావు నగర్ 9th వార్డు అదొక 83 లక్షలు. నారాయణపురం నుంచి ఆవ రోడ్డుకి 1st వార్డు 26 లక్షలు. ఇవన్నీ కలిపి 11 కోట్లతో నవంబర్ ఎండింగ్కి టెండర్లు ఇవన్నీ కూడా పిలిచే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. అంటే నవంబర్ ఎండింగ్ తీసుకుంటే డిసెంబర్ నాటికి ఇవన్నీ కూడా నేను చెప్పిన చాలా మేజర్ కనెక్టింగ్ రోడ్స్, డ్యామేజ్ అయిన రోడ్స్, ఓ పక్కన ఈ 11 కోట్లతోటి ఈ రోడ్స్ అన్ని వేసే కార్యక్రమం, మరో పక్కన నగరంలో ఉన్న గొంతులన్నీ కూడా పూడ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటా ఉన్నాం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తెలుసుకుంటూ రైట్ టైంలో చెయ్యాలన్న ఆలోచనతో ఇంక ఈ రోజున చెయ్యాలి, ఇంకా తప్పదు. వాతావరణం ఇప్పుడు దాకా మనల్ని ఇబ్బంది పెట్టింది, తగ్గుముఖం పట్టిన వర్షాలు, ఇంకా మనం చెయ్యకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచనతో ఈ రోజు నుంచి 42 వార్డుల్లో కూడా ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకుంటానో ఇది మా చిత్తశుద్ధి. ఎందుకంటే గుంతలు లేని రోడ్లు ఇవ్వడం అన్నది మా కనీస బాధ్యత. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నామని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. సంక్రాంతి పండగ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం, ఆ ఆలోచనతోటే పనిచేస్తా ఉన్నాం. కమిషనర్ గారు నేను కూడా వెనకాల కూడా 3 కుండీలు ఉన్నాయి. ఆ 3 కుండీలు నీళ్లు శుభ్రం చేసి 5-6 నెలలు అయ్యింది. కుండీల్లోంచి నీళ్ళు వచ్చి కూడా 5-6 నెలలు అయ్యి ఉంటాయి. వృధా కార్యక్రమాలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమాలు గతంలో చేస్తున్నారు. కమిషనర్ గారు నేను నుంచున్న 2-3 నిమిషాల్లోనే ఈ చిన్నపాటి లారీలు తిరగట్లా.
అలాంటప్పుడు అత్యంత రద్దీ రోడ్లు మీకు వెనకాలే చూడొచ్చు, ఆర్టీసీ బస్సులు 2 కనబడుతున్నాయి, స్కూల్ బస్సులు ఇటు వెళ్తాయి. ఎలా వెళ్తాయి? ప్రజలందరూ విజ్ఞప్తి చేశారు, వాటిని కూడా తొలగించి ట్రాఫిక్ ఇటు మళ్లించడానికి ఎంతవరకు అవసరం అంతవరకు చిన్నగా డివైడర్లు పెట్టే కార్యక్రమం కూడా కమిషనర్ గారు ఇప్పుడే డిస్కస్ చేసాం, తీసుకుంటారని కూడా తెలియజేస్తూ, అలాగే క్వారీ జంక్షన్, ఏపీ పేపర్ మిల్ జంక్షన్, సీతంపేట జంక్షన్, అక్కడ కూడా సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ ఎందుకు ఉంటుందో తెలియదు. అక్కడ కూడా స్కూల్ బస్సెస్కి ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది. అది కూడా తొలగించమని నిన్ననే డిస్కస్ చేసాం. అది కూడా తొలగించే కార్యక్రమం అతి దగ్గరలో తీసుకోబోతాం. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం, వాటిని పడగొట్టి చేయడం అన్నది చాలా నిమిషం పని, కానీ చేసేటప్పుడు నిర్మాణాత్మకంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన. ఏకేసీ కాలేజ్ దగ్గర ఉంది, కప్పు సాసర్ తీసేమని నాకు వెంటనే ప్రజలు అనేక మంది చెప్పారు, నేను తీయలా. అదే కప్పు సాసర్ ఎదురుగుంటా ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తా ఉన్నాం. ఇది మా విధానం. అతి దగ్గరలో అన్ని కూడా క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. అన్నయ్య అట్లే ఎత్తు దాంట్లో ఎత్తారా సార్? ఎలా చేయాలి? రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో మనం పాచ్ హోల్ ఫ్రీ ప్రోగ్రామ్ గురించి అదే ఎమ్మెల్యే గారి ఆధారంలో మనం ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇప్పటిదాకా ఆల్రెడీ మనము అదే 507 పాచ్ హోల్స్ ఇక్కడ మొత్తం సిటీ ఏరియాలో పరిధిలో బీటీ తర్వాత సీసీ రోడ్స్లో అన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ మేజర్ పాచ్ హోల్స్ ఉన్నాయి ఫస్ట్ అదే ఐడెంటిఫై చేసి ఆల్రెడీ స్టార్ట్ చేసాము. వేరే వేరే వాయిస్ ప్రకారంగా వేరే వేరే చేంజెస్ ఇచ్చి ఇప్పుడు వర్క్ అన్ని ప్లేసెస్లో కామన్గా స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ 79 పాచ్ హోల్స్ క్లియర్ అయింది, మిగతా కూడా ఇప్పుడు టెండర్ స్టేజెస్లో ఉన్నాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ స్టేజెస్లో ఉన్నాయి. మన ఐడియా ఇది ఒక నెలలో మనం ఇది ఈ వర్క్ కంప్లీట్ చేస్తే ఇమీడియట్లీ ఆ తర్వాత ఇట్ విల్ బికమ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ తర్వాత ఎవరైనా బయట నుంచి కూడా వస్తే దే కెన్ సీ డైరెక్ట్లీ అన్ని రోడ్స్లో దేర్ ఇస్ నో పాచ్ హోల్ అలాగా మనం ప్లాన్ చేసాము. సో దట్ ఇట్ విల్ బికమ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు వాట్ ఎవర్ లెగసీ మనకి అదే పాచ్ హోల్స్ ఉన్నాయి, లేకుంటే ఇప్పుడు రీసెంట్గా మనకి సైక్లోన్ కూడా వచ్చింది, దాంట్లో కొన్ని డ్యామేజెస్ అయింది చిన్న. సో ఈ డ్యామేజెస్ మనం ఆల్రెడీ ఎస్టిమేట్ పెట్టాము. ఇందులో టోటల్ 1.10 lakhsకి ఖర్చు పెట్టి ఫస్ట్ ఇది 507 పాచ్ హోల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ అ నేచురల్ ప్రాసెస్ దట్ కంటిన్యూస్గా ఇట్ విల్ బి ఆల్ రోడ్స్, ఆల్ బిజీ రోడ్స్, అన్ని సిసి రోడ్స్, ఆల్ మేజర్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఒక పాచ్ హోల్ కూడా లేకుంటే మనం అదే అరేంజ్ చేస్తాము. అన్ని హౌస్ టు హౌస్ డోర్ కలెక్షన్ చేసిన తర్వాత మనకి లెగసీ వేస్ట్కి కూడా అక్కడ మనకి జంప్ యార్డ్లో ఆల్రెడీ రీసైక్లింగ్కి తర్వాత అదే ఎలా ప్రాసెస్ చేయాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లీకేజ్ మేనేజ్మెంట్కి ఇందులో ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉంది. కానీ కొన్ని ప్లేసెస్లో మనం ఐడెంటిఫై చేసాము ఇక్కడ గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఒక గార్బేజ్ వనరబుల్ పాయింట్ మనం రిడ్యూస్ చేస్తున్నాము కంటిన్యూస్గా. ఇప్పుడు ఆల్రెడీ 20% గార్బేజ్ వనరబుల్ పాయింట్స్కు మనము కన్వర్ట్ చేసాము, అదే వేస్ట్ టు ఆర్ట్లో కన్వర్ట్ చేసాము. సిమిలర్గా ఇప్పుడు కూడా దేర్ ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అదే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ మనం సైడ్ నుంచి మనం ఐడెంటిఫికేషన్ చేసాము. ప్రతి ఒక్క శానిటేషన్ ఇన్స్పెక్టర్కి కంపల్సరీ పనిలో పెడతాము. సో దట్ అది కూడా కంప్లీట్లీ ఆల్ పాయింట్స్ మనం రిమూవ్ చేయాలి కంపల్సరీగా. షూర్, అదే చూస్తాం. డైవర్ట్ చేయాలి అని అనుకుంటే పైకి వెళ్ళిపోతాను ఇక్కడ ఆటలు. మధ్య అన్నయ్య అట్లే ఎత్తు దాంట్లో ఎత్తారా సార్? ఎలా చేయాలి?
సార్